ఆనందం. ఇవాళ చేసిన ఉప్మా ఎక్కడ నేర్చుకున్నావు బంగారం? రమణి. ఎందుకండి అంత బాగా నచ్చిందా? ఆనందం. చాలా బాగుంది. 3 గ్లాసులు తాగాను. ఈసారి తాగేది కాకుండా తినేది కూడా ట్రై చేయి బంగారం. రమణి. సరేనండి, మీ ఇష్టమే నా ఇష్టం. భార్యతో మాట్లాడడం ఒక కలండి, అందరికీ రాదు మరి. ఎలక్షన్స్లో ఓటు వేసిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ని ఇలా అడిగింది తయారమ్మ. చేతి మీద ఇంకు మరక నీళ్ళతో కడిగితే పోతుందా సార్ అని అడిగింది తయారమ్మ. ఎలక్షన్ ఆఫీసర్ పోదమ్మా అని చెప్పారు. షాంపుతో కడిగినా కూడా పోదా సార్ అని అడిగింది తయారమ్మ. పోదు అన్నాడు ఆఫీసర్. ఎన్ని రోజుల వరకు మరక పోకుండా ఉంటుంది సార్ అని అడిగింది తయారమ్మ. ఎలక్షన్ ఆఫీసర్ చిరాగ్గా సంవత్సరమైనా పోదమ్మా అని చెప్పారు. తయారమ్మ ఆనందంగా ఆశగా, సార్ అయితే కొంచెం నా జుట్టుకు కూడా పూయండి సార్, ఎంత డై రాసుకున్నా వారం రోజులకే జుట్టు తెల్లబడిపోతుంది సార్ అనగానే ఆ మాట విని ఎలక్షన్ ఆఫీసర్ కింద పడి కొట్టుకొని స్పృహ తప్పాడు. తన భర్త ఎప్పుడూ ఫోన్తోనే ఎక్కువసేపు గడపడంతో ఆ భార్యకు చీకాకు కోపం వేసి ఒకరోజు తన భర్తతో ఇలా గొడవ పెట్టుకుంది. ఇంట్లో ఉన్న భార్యకి గుడ్ నైట్ చెప్పవు కానీ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ నైట్ చెప్పడమే కాకుండా దోమలు ఉంటాయేమో ఆల్అవుట్ పెట్టుకోండి, కూలర్ వేసుకొని జాగ్రత్తగా పడుకోండి అని చెప్తావా? కొండలరావు కొత్తగా జెరాక్స్ షాప్ పెట్టాడు. ఏదైనా కొత్తగా ఉండాలని షాప్ బయట బోర్డు ఇలా రాయించాడు. ఇచ్చట కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ భాషల్లో ఉన్నా జెరాక్స్ తీయబడును అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.